హాయ్ అండి, నైట్ నానబెట్టుకున్నాం కదా. ఇది బాదము, కాజు, ఇది వాజల్ నట్స్, హేజల్ నట్స్, వాల్నట్స్. ఇవి వేడి చేసిన పాలు, కాంచి పెట్టుకున్న పాలల్లో ఖర్జూరం వేసి నానబెట్టినామంటే మెత్తగా అవుతాయి, గట్టిగా ఉండకుండా. ఇది పిస్తా పప్పు. ఇవన్నీ ఇప్పుడు మనము ఐస్ క్రీమ్, హెల్దీ ఐస్ క్రీమ్ తయారు చేద్దాము. కాజు ఏంటి అలా ఉంది రంగు? సార్ ఇది నైట్ అన్ని కలిపి నానబెట్టాం కాబట్టి ఇది రంగు ఇలా వచ్చింది. ఇదేం ప్రాబ్లం లేదు సార్, దీనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని కలిసి నానబెట్టాం కదా, అది రంగు తిరిగింది అంతే. ఇప్పుడు నీట్ కడిగేసినాం కదా, కెమెరా ఇటు ఉంది అటు లేదు, ఇప్పుడు కడిగినాం కాబట్టి అదేం కాదు సార్, అదేం ప్రాబ్లం లేదు. ఇంకేమేయాలి దాంట్లో? దాంట్లో తేనె, కొబ్బరి పాలు, క్రీమ్, కోకోనట్ క్రీమ్ అంటారు. కోకోనట్ క్రీమ్, ఇది చాక్లెట్, ఇది కోకో పౌడర్, అది ఇది మిల్క్ మేడ్. ఐస్ క్రీమ్ మిల్క్ మేడ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తీపి కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే అంటే మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే టెంకాయ, అదే కొబ్బరి పాలు. అది ఇప్పుడు మనకి దొరికింది కాబట్టి తీసుకున్నాం సార్. వాళ్ళకి దొరకనప్పుడు కొబ్బరికాయని మిక్సీకి వేసుకోవచ్చు, కట్ చేసి ముక్కలు మిక్సీకి వేసుకొని వాటర్ పోసుకొని ఆ పాలతో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఓకే, డన్. ఇప్పుడు 2 రకాల ఐస్ క్రీమ్ చేద్దాం సార్. సరే, పాలు, ఖర్జూరము, పిస్తా సగమా, హేజల్నట్స్ సగం, కాజు సగం. కాజు రంగు చూసి జనాలు కంగారు పడిపోతారు. ఏం కంగారు అవసరం లేదు సార్, ఇది అన్ని కలిపి నానబెట్టినాం, అందుకు కలర్ తిరిగింది. బాదం సగం, దాని గురించి ఇబ్బందే లేదు, భయపడాల్సిన పని. వాల్నట్ సగము. ఓకే ఓకే. ఇది థై చాయిస్ కోకోనట్ క్రీమ్. ఇది చాలా హెల్దీ అండి. మీరు అంటే అంగుళాల ఐస్ క్రీమ్ తినకుండా దీన్ని చేయండి, పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. సరిపోతుందా? సరిపోతుంది సార్. నెక్స్ట్ తేనె లాస్ట్లో వేసుకున్నాం. ఖర్జూరం వేసుకున్నాం కదా, టేస్ట్ జ్యూస్ వేసుకున్నాం. ఖర్జూరం తీసుకునింది అనుకో అదే సరిపోతుంది. కాబట్టి పిల్లలకు చాలా హెల్దీ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎట్లుండదో మాకు చెప్పాలి, కామెంట్ చేయండి. ఇంకొంచెం పోసుకున్నాం గట్టిగా కాబట్టి ఇంకా స్మూత్ అవ్వాలి. ఇది కొబ్బరి పాలు, ఈ తీపి అయితే సరిపోతుంది. కావాలంటే మీరు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తేనె వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఫుల్ ఆఫ్ హెల్దీ స్టఫ్. హాయ్ అండి, ఈ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాము, ఇంకా టేస్టీగా ఉంటుందంట, చాలా బాగుంటుంది అంటున్నారు సార్. ఇది వేసి ఒకసారి మిక్సీ పట్టేసినాకో చాలా బాగుంటుంది అంట. రెడీ అండి, చాలా బాగుంది. ఇది మనం ఇప్పుడు మార్చుకున్నాం, దాంట్లో పోసుకున్నాం. సరేనా? మరి దీంట్లో మిల్క్ మేడ్ వేయలేదు? ఇది వద్దులే సార్, ఈ తీపే సరిపోతుంది. అంటే దీంట్లో ఖర్జూరం వేసినాం కదా, ఖర్జూరము కొంచెం తేనె వేసినాం కాబట్టి ఇది మిల్క్ మేడ్ అవసరం లేదు. సరే, ఓకే, ఇదే సరిపోతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు చేసేది క్వాంటిటీ ఎంతని. మీకు తీపు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది కొంచెమే కదా కాబట్టి మనం ఇట్లా చేస్తున్నాం సార్. వాళ్ళు ఎక్కువ చేసేటట్టుకుంటే తీపి అది యాడ్ చేసుకోవచ్చు. ఖర్జూరం లేకపోయినా దాన్ని యాడ్ చేయొచ్చు. ఓకేనా? చాక్లెట్ ఐస్ క్రీమ్ కడగాల్సిన అవసరం లేదు, దీంట్లోనే యాడ్ చేసేస్తాం. సరే, బాదాలు, కాజు, హేజల్నట్స్, పిస్తా మీరు చేస్తామని చూడండి మీరు. నెక్స్ట్ ఖర్జూరాలు వేసాను. ఖర్జూరం పాలలో వేడి పాలు కాంచి దీంట్లో పోసుకోవాలి. ఖర్జూరం మెత్తబడేదానికి ఇస్తాను సార్. మళ్ళా పోసుకున్నాం, ఇంకా వేసాయి ఒకేసారి పైన చిన్న తాత. ఇప్పుడు పాలు పోసుకున్నాం దీంట్లో. సరేనా?
లైట్ గా తేనె వేసుకున్నాం కొద్దిగా, ఓకేనా? ఎక్కువ వద్దు, లైట్ గా. ఖర్జూరం వేసినాం కాబట్టి ఆ తీపే సరిపోతుంది. కొంచెం వేసుకొని ఇప్పుడు దీంట్లో చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్, చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్. ఇది అన్న కూడా రాదా నాకు పౌడర్. ఒక స్పూను క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. చాలు, ఇంకెక్కువ వేస్తే చేదు అయిపోతుంది. సరేనా? చాలు చాలు చాలు. చూద్దామా ఇప్పుడు? వావ్ వావ్, సూపర్ గా అయిపోయింది సార్. చాక్లెట్ ఫజ్జీ ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనము గాజు దాంట్లో పోసుకుందాం. ఇంకా పైన ఇది కూడా తీసేసి తిప్పేస్తే అయిపోతుంది. సార్ ఒకసారి కొద్దిగా టేస్ట్ చేస్తావా? చేయాలి. ఈ క్రీము, మిల్క్ క్రీము, ఇది వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటది. సగం సగం చాలు. ఏం అవసరం లేదు సార్, సరిపోయింది. దగ్గర ఇదంతా ఉంది. మార్నింగ్ అయితే నేను తినేస్తాను. ఓకేనా? బాయ్ చెప్పావా? థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ చేసినాం కదా, ఇది డీప్ ఫ్రిడ్జ్. చాముండేశ్వరి, నువ్వు హాయ్ చెప్పినప్పుడు నేను ఆన్ చేయలేదు, ఇప్పుడు చెప్పు. హాయ్ అండి, ఐస్ క్రీమ్ చేసినాం కదా, ఇప్పుడు చూద్దాం ఎట్లున్నది అనేసి. మేమైతే బయట తీసి పెట్టేసాం, ఒక అరగంట గడ్డ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మెత్తబడినది. చూపించండి సార్ ఎట్లా అందరికి. గడ్డగా అయిపోయింది. ఇప్పుడు ఒక అరగంట సోప్ బయట పెట్టినాము, కొంచెం మెత్తబడి ఉండాలి. చూడండి, ఫజ్జీగా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం గడ్డగా ఉంటుంది. వెయిట్ చేయాలి. అదే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పటికే తినచ్చు మనం. ఇది వేరే పెట్టుకుంటుంది. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. వావ్, చాలు చాలు, నువ్వు తిను. చాలు, సూపర్ కదా, ట్రై చేయండి. బాయ్. ఎన్నిసార్లు హాయిలు, ఎన్నిసార్లు బాయ్, నేను తిని చెప్పాలి వాళ్ళకి, జనాలకు చూసి. తినకుండా బాయ్ అంటే ఎట్లా? మీ ప్రేక్షకులందరికీ ఒక క్విజ్. ఈ మొత్తం వీడియోలో ఎన్నిసార్లు హాయ్ చెప్పింది, ఎన్నిసార్లు బాయ్ చెప్పింది చాముండేశ్వరి లెక్కపెట్టి చెప్పిన వాళ్ళకు ఐస్ క్రీమ్ ఫ్రీ. అప్పుడే తిన్నాను కదా, టేస్ట్ బాగుంది కదా అని ఇప్పుడు తిన్నాను. చూడండి, సూపర్ గా ఉంది. ఇప్పుడు అది కూడా టేస్ట్ సూపర్. చేత్తో పట్టుకో గిన్నె. మీరు కూడా తినండి. ఏది బాగుంది? రెండిట్లో ఏది బాగుంది? చాక్లెట్ డబ్బా బాగుంది కదా, మరి అందుకే నేను చెప్పాను కదా చాక్లెట్ తినమనేసి. చాక్లెట్ ఐస్ క్రీమ్ కొంచెం టేస్ట్ భలే ఉంది. అది కూడా బాగుంది, కానీ ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది చాక్లెట్. ఓకే, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు నోరు తిరగదండి. బాయ్ చెప్పలేదు, బాయ్ చెప్పేస్తున్నా. బాయ్. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నిజంగా బాయ్ అండి. ఓకే, బాయ్.